డ్రైవ్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది స్ట్రైట్ తెలుగు సినిమానా లేక తెలుగు డబ్బింగ్ సినిమానా నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అఖండ 2తో పాటు థియేటర్లో రిలీజ్ అయిందంట. ఇప్పటి వరకు నాకు ఆ విషయం తెలీదు. జస్ట్ 1 hour 50 minutes ఉంది. ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు. చాలా కాలం తర్వాత ఆది పినిశెట్టి గారు హీరోగా కనిపించిన ఈ సినిమా, ఆది పినిశెట్టి గారు అంటే ఏదో డిఫరెంట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి చూస్తే అమ్మ బాబోయ్, ఓరి బాబు మోసాయో కుత్తే నా బతుకుని బుగ్గి పాలు చేసావు కదా రాని అయ్యా. ఓరి బాబు మోసా. డ్రైవింగ్ లైసెన్స్ లేని వాడికి డ్రైవింగ్ సీట్ ఇవ్వచ్చు. అసలు డ్రైవింగే రాని వాడికి డ్రైవింగ్ సీట్ ఇచ్చి బండి నడిపితే అందులో మనం కూర్చుంటే ఒక్కసారి ఊహించుకోండి. అసలు ఏం నచ్చి ఈ మూవీని ఆది గారు ఒప్పుకున్నారు? జస్ట్ టైంపాస్ కోసం ఆయన ఖాళీగా ఉండుండారు. తీరా ఒప్పుకున్నాక ఎందుకు ఒప్పుకున్నానని ఆయనకే అనిపించిందేమో. సినిమా అయితే రాడ్ అల్ట్రా ప్రో మ్యాక్స్ భయ్య. ప్రతి పాయింట్ సింపుల్గా చాలా సిల్లీగా ఉంది. మొదట్లో మన హీరో జయదేవ్ రెడ్డి పరిచయం ఒక పెద్ద మీడియా టైకూన్ అనమాట. ఆయన ఇక్కడ కామెడీ ఏంటంటే కోట్లకు అధిపతి అయినా మన హీరో సెక్యూరిటీ ఉండదు, కనీసం డ్రైవర్ కూడా ఉన్నాడు ఆయనకి. ఆయనే కారు తోలుకుంటూ వెళ్తాడు. సరే బడ్జెట్ తక్కువే డ్రైవర్ని తీసేసరేమనుకుందాం, కానీ ఆ మీడియా ఆఫీస్ సెటప్ చేస్తే మన వీధి చివరి ఉండే నెట్ సెంటర్లా ఉంటుంది. తన లవ్తో కలిసి లండన్ వెళ్ళాలి. సరిగ్గా ఫ్లైట్ టైంకి ఒక అజ్ఞాత హ్యాకర్ ఫోన్ చేస్తాడు. నువ్వు చేసిన పాపాలు నాకు తెలుసు, నేను చెప్పినట్టు చెయ్యకపోతే నీ లవ్ని చంపేస్తా అంటాడు. ఆ హ్యాకర్కి ఎంత పవర్ అంటే ఎక్కడో కూర్చొని హీరో కారులో ఏసీని కంట్రోల్ చేస్తాడు, వైపర్లను తిప్పుతాడు. బహుశా ఆ కారు బ్లూటూత్కి ఆ హ్యాకర్ ఫోన్ ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయిందేమో. అది కూడా టెస్లా కార్, చూడడానికి బాగుంటుంది. దాన్ని కూడా హ్యాక్ చేస్తాడా? వీళ్ళని ఎందుకు రివెంజ్ తీర్చుకున్నాడో తెలిస్తే షాక్ అయిపోతాం అన్నమాట. లాస్ట్లో ఏదో పెద్ద రీజన్ ఉంటుంది అనుకుంటే తీరా చూస్తే చాలా సిల్లీగా అనిపించింది. ఆ హ్యాకర్ ప్లాన్స్ అన్ని చూస్తుంటే అతను హ్యాకర్లా కాకుండా గూగుల్ మ్యాప్స్లో తప్పు రూట్ చెప్పే వాయిస్లో వినిపిస్తాడు. హీరోని లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో అని గంటల తరబడి తిప్పడమే విలనిజం అనుకుంటున్నాడు. చివరిలో సత్యదేవ్ గారు వస్తారు. ఆయన్ని చూసి మనం అందరం ఏదో ఊహించుకుంటాం, కానీ ఆయన వచ్చి సినిమాని ఇంకాస్త కన్ఫ్యూజ్ చేసి వెళ్ళిపోతారు. పాపం ఆయనకు కూడా ఈ స్క్రిప్ట్ నచ్చలేదనుకుంటా, అందుకే త్వరగా ఫినిష్ చేశారు ఆ క్యారెక్టర్ని. హ్యాకర్కి హీరో కారు లోపల ఏముందో కూడా కనిపిస్తుంది. బహుశా హీరో గారు డాష్ బోర్డు మీద బిగ్ బాస్ కెమెరాలు అమర్చారేమో. డైరెక్టర్ గారు ఏం మ్యాజిక్ అండి. మ్యూజిక్ గురించి చెప్పాలంటే ఏదో సీరియస్ థ్రిల్లర్ అని బిల్డప్ ఇచ్చారు, కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఏంటది. సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది. ఏదో ఫారెన్లో తీశారు కాబట్టి విజువల్స్ బాగున్నాయి, కానీ ఆ విజువల్స్లోని కంటెంట్ మాత్రం పాత చింతకాయ పచ్చడి కన్నా ఘోరంగా ఉంది. సినిమా 2 గంటల లోపే అయినప్పటికీ కూడా చాలాసేపు లాగుతున్నట్లు మనమైతే అసలు విసిగిపోతాం. ఫైనల్గా ఇది మాత్రం ఒక డిజాస్టర్ లాంటి సినిమా, మరుపురాని ఒక జ్ఞాపకం నిజంగా. రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 1.5/5. అది కూడా ఏవో ఫారెన్ లొకేషన్ వెళ్ళి మరీ తీశారు కాబట్టి. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకోండి చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని కొంచెం సపోర్ట్ కూడా ఇవ్వండి. ఇలాగే తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటా. బై బాయ్ అండ్ జై హింద్.